ఆయన వాక్యాన్ని చెప్పడానికి వాడుకుంటున్నది ఎవరు? దేవుడు. ఆ దేవుని వైపు మనం చూసినప్పుడు ఆ దేవునికి ఇచ్చే విలువలో కొంతైనా మనం సేవకునికి ఇస్తాం. అదే మనుషులు చూసినప్పుడు మనకు ఆయాసం వస్తుంది, మనుషులను చూసినప్పుడు బాధ వస్తుంది. అబ్రహాము 3 మనుషులు రావటం చూసి, ఎవరయ్యా ఏం కావాలి, ఏం కావాలయ్యా, ఏంటి ఇటు వస్తున్నారేంటి, సొదొమకి వెళ్తారా, గొమొరాకి వెళ్తారా, ఏ పట్టణానికి వెళ్తారు మీరు చెప్పండి అని అనలా. ఆయన రెస్పాండింగ్ చూడండి. 3 మనుషులను చూడంగానే ఆ 3 మనుషుల్లో ఎవరిని చూస్తున్నారంటే ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను చూస్తున్నారు. వారే నా ఇంటికి వస్తారు. 3గా వస్తున్నారంటే వారు మనుషులు కాదు, వారే నా ఇంటికి వస్తారు. ఎవరు వారు? సృష్టాది మొదలుకొని పరలోక రాజ్యాన్ని నిర్మించిన ఆ గొప్ప దేవాది దేవుడు నా ఇంటికి వస్తున్నారు. వారిలో ప్రభువుని చూశారు తప్ప మనుషులుగా ఆయన వారిని చూడలేదు. మనుషులుగా వారిని ఎన్నిక చేసి కూర్చుంటారా, కూర్చోండి అని అనలా. లేకపోతే ఎక్కడ కూర్చుంటారు, ఎందుకు వచ్చారు, ఓహో మీరు దేవుళ్ళా అని తర్వాత అనుకోలేదు. కొంతమంది ఏమంటారు, ఫోన్ చేసాలో, ఎవరండి మీరు, ఎక్కడి నుంచి ఫోన్ చేశారు, ఎవరండి, ఓ పాస్టర్ గారు మీరండి. మన పాస్టర్ గారి స్వరాన్ని కూడా గుర్తించలేనంత మత్తులో ఉన్నాం అనమాట మనం. పాస్టర్ గారు మీరా, మీరు ఫోన్ చేశారేంటి, కాదు పాస్టర్ గారు ఏ టైంకి చేస్తారో, ఏ విషయంలో చేస్తారో మనకు తెలిసిపోయి ఉండాలి ముందే. అబ్రహాముకు తెలుసు, ఎవరు పడితే వాళ్ళు నా ఇంటికి రారు. నా ఇంటికి వచ్చే 3 మనుషులు వీళ్ళని చూస్తుంటే నేను ఎవరిని చూస్తున్నాను ఇప్పుడు? వాళ్ళలో నేను ప్రభువుని చూస్తున్నాను. వారు ఖచ్చితంగా పరలోక రాజ్యం నుండి దిగి వచ్చిన నా ప్రభువే. నేను ఇప్పుడు అర్జెంటుగా లేచి పరిగెత్తాలి. వెళ్ళి పరిగెత్తి సాష్టాంగ నమస్కారం చేసి వందనాలు చేస్తున్నప్పుడు, అయ్యా నేను కొంచెం నీళ్లు తీసుకొస్తాను, మీ కాళ్ళు కడుక్కోండి, కొంచెం ఆహారం తీసుకొస్తాను, మీ ప్రాణాలను బలపరచుకోండి, ఇందుకోసమే కదా నా దగ్గరికి వచ్చారు. అప్పుడు కూడా అబ్రహానికి ఏం ఆలోచన రాలేదు తెలుసా? వీళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా ఏదో బహుమానం తెస్తారు, ఈసారి ఖచ్చితంగా నా భార్య శారయమైపోద్ది, గర్భవతి అవుతుంది హమ్మైసా అనుకుని మేలును కోసం ఆలోచించేది లేదండి. అక్కడ బదులాశించే మనసు లేదు, అక్కడ తన స్వార్థం ఆలోచించుకునేది లేదు. వారు అలిసిపోయి వచ్చారు, వారికి నీళ్లు కావాలి, వారు ఆహారాన్ని కోరుకుంటారు. ఇప్పుడు నేను ఆహారాన్ని సిద్ధపరచాలి. ఎలాంటి ఆతిథ్యం ఇచ్చే మనసు! లోపల ఏం జరుగుతుంది ఇంట్లో తెలియనటువంటి ఒక కోల్డ్ వార్ జరుగుతుంది. అబ్రహాం అంటే శారాకు పడదు, శారా అంటే హాగరుకు పడదు. వీళ్ళందరూ మనసులో ఏదో భావం, వ్యతిరేకమైన మనసు. అయినా సరే సేవకులు ఇంటికి వచ్చినప్పుడు, దైవజనుడి ఇంటికి వచ్చినప్పుడు, దేవుడి ఇంటికి వచ్చినప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యే విధానం చూడండి. అయ్యా కొంచెం నీళ్లు తెస్తాను. వాళ్ళు ఏమడగలా, కొంచెం నీళ్ళు పట్టరా, మేము కాళ్ళు కడుక్కుంటాం, కొంచెం ఆహారం ఉందా పెట్టు, మేము తింటాం అని అనలా. అయ్యా మీరు కొంచెం నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, కొంచెం ఆహారం తెస్తాను, మా ఇంట్లో రెడీగా ఉందని చెప్పాలా. అప్పటికప్పుడు చెయ్యాలి, ఆహారాన్ని సిద్ధపరచాలి. ఎంత గట్స్ ఉంటే ఆ మాట చెప్పగలరండి? గబగబా స్టవ్ వెలిగించి ఉండేది కాదుగా. అప్పుడు ఏం చేయాలన్నా ఎంతో కష్టము. కొంచెం ఆహారాన్ని తెస్తాను, మీ ప్రాణాల్ని బలపరుచుకోండి, ఇందు నిమిత్తమే కదా వచ్చారు మీరు, అంతే తప్ప మీరు దీవెనిస్తానికే వచ్చారా అని అల్లా. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని వెంబడించేవారు దీవెనల కొరకే వెంబడించకూడదు. నేను మందిరానికి వెళితే ఓ 10 పాయింట్లు నాకు యాడ్ అవుతాయి, 10 పాయింట్లు నాకు బోనస్ అవుతుంది, దేవుడు ఎన్నిక చేసి, దేవుడు నన్ను లెక్కేసి నాకు ఓ ఫ్రిడ్జ్ ఇస్తారు, నాకు ఈసారి మంచిగా లాటరీ తగులుద్ది, నేను ఇప్పటి వరకు కొన్ని కాసులు బంగారంలో ఉన్నాను, ఇంకొన్ని కాసులు ఎక్స్ట్రా అవుతాయి, ఎందుకంటే నేను ఈరోజు ఆదివారం వెళ్ళాను కదా, అందుకు నేను ఈరోజు ప్రార్థన అయ్యేంత వరకు ఉన్నాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ దీవెన. దీవెనను ఆశపడేవారు ఒకవేళ దీవెన రాకపోతే వెనక్కి తగ్గిపోతారు. అది A=B అంటే B=A అని కూడా అర్థమేగా. దీవెన కొరకు ఆశపడేవారు ఒకవేళ దీవెన రాకపోతే వెనక్కి తగ్గిపోతారు. దేవుని మీద దృష్టి పెట్టేవారు, దేవునికి భయపడాలనుకునేవారు, దేవుని మహిమను చూసేవారు, పరలోక రాజ్యము కొరకు ప్రయాసపడేవారు, దేవుడంటే మక్కువ కలిగిన వారు, దేవుని మాటకు లోబడేవారు, దీవెన వచ్చినా రాకపోయినా ఆ దైవుని సేవకులు దేవుడి ఇంటికి వస్తే ఏం తెచ్చారని అడగలా, నేనేమి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. నేనేమి ఇవ్వాలి, వీళ్ళకి ఆహారం ఇవ్వాలి, ఆతిథ్యం ఇవ్వాలి, వీళ్ళని బాగా చూసుకోవాలి. ఇందుకోసమే కదా మీరు వచ్చారు. ఎందుకోసం రావాలని అనుకోవాలి అసలు అబ్రహాము? నా ఇంట్లో ఇంత రగడ జరుగుతుంది కాబట్టి శారాకి గర్భఫలం ఇవ్వటానికే ప్రభు వచ్చారు, అందుకే వచ్చారు. నేను ఎంత నీతిమంతుడిని కాబట్టి నాకు దీవెన ఇవ్వటానికి వచ్చారు ప్రభు అనుకోవాలి. కానీ ఏమంటున్నారు ఆయన? ఆహారం ఇస్తే చాలు వెళ్ళిపోతారు, నాకు దీవెన ఇవ్వకపోయినా పర్లేదు,
దీవెన కోసం వెంబడిస్తున్నారా దేవుణ్ణి? ఆ దీవెన రాకపోతే కృంగిపోతారు. ఆ దీవెనలో కొంచెం తక్కువైనా, అనుకున్నది జరగకపోయినా, ఏది ఆశించామో అది మనకి దొరకకపోయినా బాధ వచ్చేస్తుంది. ఇంకా దేవుని వెంబడించే విషయంలో వెనక్కి లాగేస్తాం. దీవెన వైపు చూడకుండా, ఆ దీవెన వచ్చినా రాకపోయినా, డబ్బు వచ్చినా రాకపోయినా, ఏదో నాకు బోనస్ వస్తుంది, యాడ్ అవుతుంది, శరీర సంబంధంగా నేను ఏదో కలిగి ఉంటాననే ఆలోచన పక్కన పెట్టి, నా దేవుడు, నా ప్రభువు, ఆయన నా కోసం పరలోక రాజ్యాన్ని ఇచ్చారు, నా ప్రాణాన్ని రక్షించారు, నన్ను రక్షణ మార్గంలో నడిపించారు, ఈ లోకంలో నన్ను నడిపిస్తున్నారు, ఆయన బిడ్డగా నేను జీవిస్తున్నాను, చాలది నాకు. ఒక పేద దైవజనుడి దగ్గరికి కొంతమంది వచ్చి ఇలా ప్రశ్న వేశారట. ఎంతగా సేవ చేస్తున్నారు మీరు? ఏమిచ్చారు మీ దేవుడు మీకు? సేవ చేయని మా జీవితంలోనే బాగా డబ్బులు ఉన్నాయి కదండి, మీరు సేవ చేస్తున్నారు, ఏముంది మీ జీవితంలో? అసలు ఒక తినడానికి సరైన తిండి ఉందా? ధరించుకోవడానికి ఒక బట్ట ఉందా? ఏమీ లేదు. ఏం చేశారు మీ దేవుడు అని అంటే, ఆయన వారితో చెప్పారంట, మీ అందరికంటే ఉన్నతమైనటువంటి రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చారు దేవుడు. ఏమిచ్చారు? ఉన్నతమైనటువంటి రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చారు, పరలోక రాజ్యాన్ని నాకు ఇచ్చారు. ఆట్ల కంటే ఉన్నతమైన డబ్బు మీ దగ్గర ఎక్కడ ఉంది? పరలోక రాజ్యాన్ని కొనగలిగిన డబ్బు ఈ లోకంలో ఎవరి దగ్గర ఉంది? అంత ఉన్నతమైన రాజ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినప్పుడు మనం కూడా అదే చెప్పాలి. నా దేవుడు నాకేమి ఇచ్చారు అనే ఆలోచన కొంతమందిలో ప్రతిసారి వస్తుంది. సైతాన్ గడు వస్తాడు, ఏమిచ్చారు దేవుడు నీకు? నీ జీతం పెరగలా, నీ ఇంట్లో ఏమి బాగోలా, సొంత ఇల్లు లేదు, ఏమీ లేదు, ఏమి ఇచ్చారు దేవుడు నీకు? పలానా వాళ్ళని చూడు, పలానా వాళ్ళని చూడు, ఎంత బాగా అభివృద్ధి చెందుతున్నారో. నీ దేవుడు నీకేమి ఇచ్చారు? అప్పుడు చెప్పాలి, నా దేవుడు నాకేమి ఇచ్చారు? పరలోక రాజ్యాన్ని ఇచ్చారు, అది చాలు నాకు. ఆ దృష్టితో చూసినప్పుడు కొంచెం ఆహారం తెస్తాను అని చెప్పి లోపలికి పరిగెత్తి, ఇక్కడ కూర్చోండి వస్తానని చెప్పి లోపలికి వెళ్ళేసరికి శారా ఎలా కూర్చుని ఉంటారో, మొహం అంత వికారం చేసుకొని, అప్పటి వరకు హాగరుతో గొడవ పడి, ఒకవేళ హాగరు అప్పటికే వెళ్ళిపోతే బాధ వచ్చేసి, నా గర్భఫలం దేవుడు తెరవట్లేదు, ఈయనేమో అస్తమాను దేవుడు దేవుడు అంట దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు అనే బాధతో కూర్చున్నప్పుడు అబ్రహాము లోపలికి వెళ్ళి, అమ్మా మన ఇంటికి 3 మనుషులు వచ్చారు, మన ఇంటికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చారు, లెగాలి, ఇప్పుడు మనం తొందరపడాల్సిన సమయం వచ్చింది, ఏం చేయమంటారండి? ఎంత విధేయత అండి! శారాకి ఎంత విధేయత! ఏం చేయమంటారు? నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయవమ్మా. శారా వయసు ఎంత అప్పుడు? ముసలావిడ. మంచినీళ్ళు తెమ్మంటేనే గ్లాసు వణికిపోయే అంత వయసు ఆవిడది. నువ్వు 3 మానికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేసి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వాలి. మనము ఒక పనివాణిని పిలిచి, అబ్బాయి నువ్వు మందులోకి వెళ్ళి మంచి మేకపిల్లని తీసుకురా, మంచి దూడని తీసుకురా, దాన్ని శుభ్రం చేసి మనం నీట్గా వండి వచ్చిన దైవజనులకు దేవునికి పెట్టాలి. ఒక విశ్వాసింటికి దేవుని సేవకులు వెళ్ళారంట. చర్చిలో వాక్యం విన్నాను కాబట్టి ఈరోజు పాస్టర్ గారిని ఏదోటి తినమని అడగాలి అలా అనుకుని, మనసులో ఆలోచన లేదు, వినిన వాక్యాన్ని బట్టి ఓరకే చెప్పేస్తున్నారు చర్చిలో, ఆతిథ్యం ఇవ్వాలి, సర్లే ఇవాళ అడిగి చూద్దాం అని చెప్పి, ఆయన తింటారా పెడతారా అని చెప్పి, పాస్టర్ గారండి భోంచేసాలండి అన్నారంట. ఎప్పుడూ వద్దన్న ఆయన ఆ రోజు పెట్టండమ్మా అన్నారంట. అర్థమైందా? ఎన్నిసార్లు ఇంటికి వచ్చినా వద్దమ్మా నేను భోంచేయను, వెళ్ళిపోతాను. ఆ రోజు మాత్రం భోజనం అమ్మ పెట్టండి. ఇంట్లో ఏమి తయారు చేయాల, ఏం చేయాలి ఇప్పుడు? లోపలికి ఎలా వెళతారు వీరు వంటగదిలోకి? ఏం చేయాలి ఇప్పుడు? నేను మాట వరుస కన్నానే, దాన్నే ఆయన ఆమెన్ అన్నారే, ఇప్పుడు ఏం చేయాలి? నేను భోజనం పెట్టమన్నారు, ఇప్పుడు ఏం చేయాలి? నిజంగా లేకపోయినా మనసులో ఆసక్తి ఉన్నవారు 10 నిమిషాల్లో చేస్తారు. మన సహవాసంలో ఒక సహోదరుడు ఉన్నారు, మరి వాళ్ళు వచ్చారో లేదో తెలియదు, మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఏదో వండి పెడతా ఉండేవారు. ఇంత తొందరగా ఎప్పుడు చేశారా ఆంటీ? నాకు చాలా అలవాటమ్మా స్పీడ్గా చేయటం, నేను చాలా స్పీడ్గా చేస్తాను. ఆ పాస్టర్ గారు భోజనం పెట్టమంటే ఈవిడ మనసు ఎలా ఉంది? భయము, ఏం చేయాలో. ఆయనకి ఇప్పుడు భోజనం పెట్టనని చెప్పలేం, లోపలికి వెళ్ళి వంట చేయాలంటే ఎంత కష్టం. శారా ఆ స్థితిలో లేరండి. మాట వరుసకి అడుగుతాడండి, ఆయన తింటారా లేదా, టీయా కాఫీయా, లేకపోతే ఏం తాగుతారు ఏం తింటారు కాదు, నేను కొంచెం ఆహారం తెస్తాను, మీరు భోజనం చేసి వెళ్ళండి,
నేను కొంచెం నీళ్లు తెస్తాను, మీరు కాళ్ళు కడుక్కొని వెళ్ళండి, అంతే తప్ప మీ దాసుని దాటిపోవద్దు. మీ దాసుని ఇంటికి వచ్చి మీరు ఇలాగో ఒట్టి చేతులతో వెళ్ళిపోవద్దు, ఏదైనా తిని వెళ్ళాలి. లోపలికి వెళ్ళి శారాకు చెప్పినప్పుడు ఎంత స్పందించారు, ఎంతగా ఆమె సహకరించారు. పిల్లలు లేరు కదా, ఈ దేవుడిని ఎందుకు మనం ఇలా ఆతిథ్యం ఇవ్వాలి? ఈ దేవుడు మాకేం చేయలేదు కదా, మేము ఎందుకు ఈ దేవునికి పెట్టాలి? ఈ సేవకుడు మొన్నే మమ్మల్ని గద్దించాడు కదా, ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు నేను కాఫీ ఇవ్వాలి? ఈ సేవకుడు మేమంటే పడనట్టుగా చూస్తారు కదా, ఎందుకు మేము పాట పాడాలంటే అవకాశం ఇవ్వరు, మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేయాలని అన్నిటికీ వద్దని చెప్తారు. ఇప్పుడు ఈ పాస్టర్ గారి ఇంటికి వస్తే మేము ఎందుకు ఏమేమైనా ఇవ్వాలి? అవసరం లేదు. అబ్రహాము శారా చూడండి, పిల్లలు లేరు, ఇంకా ఇస్తానని చెప్పి ఆశ పెట్టి వదిలేరు. ప్రభు పరీక్షా సమయంలో ఉన్నారు. ఆ సమయంలో దేవుడి ఇంటికి వచ్చి పరీక్షిస్తున్నారు. నేను వస్తే ఒకవేళ ఇంటికి వీళ్ళొక స్పందన ఎలా ఉంటుంది? నేను వీళ్ళింటికి వెళ్తే వీళ్ళ యొక్క స్పందన ఎలా ఉంటుంది? మన ఇంటికి అడుక్కునేవారు, పేదవారు వస్తారు. వారి జీవితమే అడగటం. ఎంతమంది మీ వారికి కనీసం మన ఇంట్లో ఉన్నది ఇస్తాం? ఎంగిలి చేత్తో కాక్ కొట్టకుండా, ఏమి దులపకుండా, అంతా నేనే తినేయాలి, నా దగ్గరే ఉంచుకోవాలి. ఈ మనసు దేవుని మనసు కాదు. మనకున్న దానిలో దేవుడు ఏం చెప్పారు? 2 అంగీలు కలిగిన వాడు లేని వానికి ఒక అంగీనైనా ఏం చేయాలి? ఇవ్వాలి. లేని వానికి 2 అంగీలు కలిగిన వాడు ఒక అంగీనైనా ఇవ్వాలి. 3 పూట్ల భోజనము కలిగిన వాడు ఒక పూటైనా భోజనం లేని వారికి ఒక పూట మానేసనే ఇవ్వాలి. అది ప్రభు ప్రేమ. ఈ లోకంలోనికి వచ్చి ప్రభు మనకి చెప్పినది ప్రేమ ఏమిటంటే, లోకంలో వారికి చేతనవని ప్రేమ ఏంటంటే 2 అంగీలు కలిగిన వాడు లేని వానికి ఒకటైనా ఇవ్వాలి. ఎంతమంది పేదవారు మనకు కనబడతారు? ఎప్పుడైనా సహాయం చేసామా? ఎప్పుడైనా మనకున్న దాంట్లో కొంత తీసుకెళ్ళి వారికి పెట్టామా? కొంతమంది ఎంతో నిస్సహాయ స్థితిలో కనబడతారు రోడ్ల మీద. ఎప్పుడైనా కనీసం మన చేతిని చాపి వారికి. దేవుడు ఏం చెప్పారో తెలుసా? ఇటు చూడాలి. దేవుని రాకడా క్రీస్తు ప్రభు న్యాయపీఠం ముందు 2 గుంపులుగా చేస్తానన్నారు. మేకల గుంపు, గొర్రెల గుంపు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారందరూ గొర్రెల గుంపులో కుడి చేతున ఉంటారు, శపించబడిన వారందరూ ఎడమ చేతున మేకల గుంపులో ఉంటారు. అప్పుడు ఆ తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి ఆ గుంపుని చూసి ప్రభు అంటారంట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, మీ కొరకు భూమి పుట్టింది మొదలుకొని సిద్ధపరచబడి ఉన్న పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. నేను రోగినై ఉంటే మీరు నన్ను చూడడానికి వచ్చారు, నేను దిగంబరిని ఉంటే మీరు నాకు బట్టలు ఇచ్చారు, నేను ఆకలిగా ఉంటే మీరు నాకు భోజనం పెట్టారు, దాహం వేస్తే దప్పికిచ్చారు, నేను శ్రమల్లో ఉంటే నన్ను చూడడానికి వచ్చారు, చెరసాల్లో ఉంటే నన్ను పరామర్శించారు అని చెప్తారంట వాళ్ళతో. ఆ వాళ్ళు అనే గుంపు ఎవరో తెలుసా? ప్రపంచమంతా ప్రభువుని నమ్మి అని రక్తంలో కడుగుబడిన ప్రతి ఒక్కరూ ఆ కుడి చేతున ఉన్న గుంపులో ఉన్నారు. వాళ్ళందరూ అంటారంట, అప్పుడు ప్రభా మీరెప్పుడు మా ఇంటికి వచ్చారు? మీరెప్పుడు దిగంబరిగా మా ఇంటికి వస్తే మేము మీకు బట్టలు ఇచ్చాము, మీరెప్పుడు అలా దిగంబరిగా రాలేదే, మీరెప్పుడు చెరసాలలో ఉండినట్టు మాకు కనపడలేదే, మీరు దేవుడు కదా, మీరెప్పుడు ఆకలిగా ఉండటం మాకు తెలియదే, ఎట్లా ఇది సాధ్యం, ఎలా చెప్తున్నారు మీరు? అప్పుడు అన్నారు, ఈ నా సహోదరులలో, ఈ చిన్నవారిలో, అంటే దేవుని నమ్మి మారు మనసు పొంది పేదవారైనటువంటి వీరిలో, దాంట్లో సేవకులు ఉండొచ్చు, విశ్వాసులు ఉండొచ్చు, అతి సామాన్యమైన వారు ఉండొచ్చు, ఇదిగో ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగనుక నాకు కూడా చేసినట్టే. వీళ్ళల్లో ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసినట్టే. ఎంతమంది మీ ఇంటికి వచ్చిన వారిని అవతలకని తరిమేస్తారు. ఈరోజు చేతులు ఖాళీ లేవంటారు, పొద్దున్నే వచ్చావు మా ఇంటికి అంటారు, వంట చేయలేదని అబద్ధాలు చెప్తారు, ఎన్నో రకాల నోటి నిండా అబద్ధాలే, ఏమీ లేవంటారు, చిల్లర లేకపోయినా ఉన్నా లేదని అబద్ధాలు చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చారిటీ, సహాయం చేసే మనస్సు, ఆదుకునే మనస్సు, ఆతిథ్యం ఇచ్చే మనస్సు, సర్వ్ చేసే మనస్సు, తగ్గించుకుని చేసే మనస్సు మనలో ప్రతి ఒక్కరికి రావాలి. దేవుని సేవకురాలు రాజమండ్రిలో బీఈడీ చదువుతున్నప్పుడు ఆమె ఒక పక్కన సంఘానికి సేవకురాలు, మంచిగా చదువుకున్నటువంటి దేవుని బిడ్డ. ఆ కాలేజీలో ఎక్కడి నుంచో వచ్చిన లెక్చరర్స్కి ఆతిథ్యం ఇవ్వడానికి ఒక హోటల్లో వారిని చూసుకోవడానికి ఈవిని అలాట్ చేశారు. చేసినప్పుడు ఆమె ఇచ్చిన ఆతిథ్యము, ఆమె వారిని పరామర్శించినటువంటి విధానము మాకు వారు చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె హోదాను చూడలేదు, ఆమె చదువును చూడలేదు,
నేను సేవకురాల్ని, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఒక దైవజనరాల్ని. ఆఫ్టర్ ఆల్ వచ్చిన వారికి నేను అన్నీ వడ్డించడం, వారికి అన్నీ ఆతిథ్యం ఇవ్వటం నేను చేయవచ్చునని అనుకోనలేదు. ఆమె వాటన్నిటినీ పక్కన పెట్టి ఏం చేశారట? ఆతిథ్యం ఇచ్చారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా తగ్గించుకుని ఆతిథ్యం చేస్తారండి. ఆ సేవకుడు ధనవంతుడైనా, ఆ ఇంటికి వచ్చేవారు ఎవరైనా పేదవారైనా పేదవాణిని చూసినట్టుగా చూడరు దేవుని బిడ్డలో. అబ్రహాం అప్పటికే 300 మంది పనోళ్ళు ఆయన చేతి కింద ఉన్నారు, బాగా కోటీశ్వరుడు. 3 మనుషులు రాగానే పనోళ్ళని పిలిచి చేయించకుండా స్వయంగా ఈయన పరిగెత్తుతున్నారు. పాస్టర్ గారు వచ్చారు, మంచినీళ్ళు ఇవ్వరే. పాస్టర్ గారు వచ్చారు, వాటర్ ఇవ్వరా. వింటున్నారండి? అంకుల్ గారు వచ్చారు, మంచినీళ్ళు పట్టరా. కాదు, నేనే తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇంటికి యజమానుడిగా నేను తీసుకెళ్ళిస్తే నా పిల్లలు వెనకాల దీవెన పొందుతారు. వాళ్ళు దేవుని దృష్టిలో పడతారు, వారు దేవుని చేత దృష్టించబడతారు, దేవుని కనుసనల్లోకి వెళ్ళిపోతారు. ఒక తండ్రిగా నేను ఆతిథ్యం చేయాలి, ఒక తల్లిగా నేను ఆతిథ్యం చేయాలి. సేవకులు తల పట్టాలి, సేవకుల కాళ్ళు పట్టాలి. మనం చేసేది సేవకులకు కాదు, ఎవరికి? దేవునికి. ఈ చిన్నవారిలో, ఈ నా సహోదరులలో, నా కొరకు ఈ భూమి మీద అనేకమైన వాటిని వదిలిపెట్టి బ్రతుకుతున్నటువంటి ఈ పరిశుద్ధులలో ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే. అందుకనే మందిరాల్లో మన పక్కన ఎంత పేదవారు కూర్చున్నా, ఎంత ధనవంతులు కూర్చున్నా ప్రతి ఒక్కరిని ఒకే రకమైన మనసుతో ప్రేమించాలి. ఏం చేయాలి? పేదవారాన్ని చిన్న చూపు చూడకూడదు, ధనవంతులని పెద్ద చూపు. దేవుని సన్నిధిలో అందరూ ఒకటే. దేవుని సన్నిధిలో అందరూ ఒకే రక్తము చేత ఒకే శరీరమును మనం తింటూ ఒకే దేవుని యొక్క శరీరంలోనికి మనం కూడా అవయవాలమై ఉండి ఆయనే శిరస్సుగా ఉన్నాం కాబట్టి మనమందరం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ధనముందని ఎక్కువ ప్రేమించటం, ధనము లేదని చేదరించి మాట్లాడడం, తక్కువ వారని చెప్పి తక్కువగా చూడటం. ఒక ఆమె బాగా ధనవంతురాలు, ఇటు చూడాలి మీరు, చాలా కోటీశ్వరాలు. ఆవిడ అందరూ అమ్మగారు అని పిలుస్తారు. సరే, ఏదో వివరం చెప్పడానికో ఏదో ఇన్విటేషన్ ఇవ్వటానికో ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళారు. వాళ్ళు ధనవంతులే, కానీ వీళ్ళంత కాదు. ఆవిడ పిలిచే పిలుపు ఎలా ఉంది? ఏమ్మా, ఎవరిని పట్టుకుని? ఒక ఉద్యోగస్తుడైనటువంటి, ఒక ఇంటిని పాలిస్తున్న ఒక యజమానుడు, ఆయన ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తే, పురుషుని పట్టుకుని ఏ అమ్మాయి ఏంటి అంటే ఆతిథ్యము అనే మాట వచ్చింది కాబట్టి దాన్ని బయటకు చెప్తున్నాను. ఏమని పిలవాలి? బ్రదర్ అనో, యావండి అనో, సార్ అనో, లేకపోతే ఇంకా దగ్గరైతే అన్నయ్య గారో, లేకపోతే మావ, ఏదో ఉంటుందిగా వరుస. ఏ అమ్మాయి ఏంటి అంటే ఇప్పుడు నువ్వు గొప్ప ధనవంతురాలైనంత మాత్రాన పురుషులు స్త్రీలు అందరూ నీకు ఏ అమ్మ? నాకు భలే ఆశ్చర్యం వేసింది. వై షీఈస్ కాలింగ్ ఇన్ సచ్ ఎ వే? ఓ పక్కన హోదా కలిగినటువంటి ఒక పురుషుడిని పట్టుకుని ఏ అమ్మాయి ఏంటి, స్త్రీని పట్టుకుని యారా అంటారు ఎవరైనా? ఏమండి మన ఆతిథ్యము, మన పిలుపు, మన పద్ధతి? ఈ రోజున కొంతమంది, చాలామంది ఆడపిల్లని సంబోధించాలి అంటే దాన్ని అంటారు. అదేం చేస్తుంది? అది ఎవరది? ఇంట్లో ఉన్న స్త్రీ, ఇంట్లో ఉన్న చెల్లి, ఇంట్లో ఉన్న అక్క, ఇంట్లో ఉన్న కోడలు, భార్య అంత చులకన జనాలకి? అది పిలిచేటప్పుడు ఒక పిలుపులో మనకు ఆతిథ్యం ఇవ్వలేని మనసులో లేనిది ఎక్కడి నుంచి వస్తుందండి బయటికి? అదేం చేస్తుంది? ఆడేం చేస్తున్నాడు? అదేం చేస్తుంది? అదా మనం ప్రభు సన్నిధిలో నేర్చుకున్నది. ఏరా ఒరేయ్, ఏమని సంపాదిస్తున్నారండి? అబ్రహాము తన కుమారుడు అబ్రహాముని నా తండ్రి అని కుమారుడు పిలుస్తుంటే ఏంట్రా చెప్పరా అని అన్నారా? ఏమి నా కుమారుడా? మీకు సొంత పిల్లలు ఉన్నా సరే, వాళ్ళు పెద్దోళ్ళు అయినా సరే, ఆ పిల్లల్ని ఒరే అని పిలవకూడదు. అక్కడే మీరు ఎంతవరకు ఆతిథ్యం ఇస్తారో, మీరు ఎంతవరకు గౌరవిస్తారో మీ పిల్లల్ని అక్కడే అర్థమవుతుంది. ఇప్పుడు రత్తయ్య అనే పిల్లడు ఉన్నాడు అనుకోడు, ఒరే రత్తయ్య, ఏంటా పిలుపు? తల్లిగా నువ్వే గౌరవించు, బయట వాళ్ళు గౌరవించాలని ఎట్లా కోరుకుంటావు? మనం పిలిచే పిలుపు దైవ సంబంధమైనదై ఉండాలి. ఇంట్లో భార్యలు ఏమని పిలుస్తారు? ఏమ్మా, వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా, ఎంత ధనవంతులైనా వారికి పిలిచే పిలుపోటు ఉంటుంది. బైబిల్ భాష ప్రకారం పిలిచే పిలుపోటు ప్రభు నేర్పిస్తున్నారు.
అలా సరిగ్గా ఎన్నిక చేయలేదనే, సరిగ్గా పిలవలేదనే సింహాలు వచ్చి కొందరిని తినేసిన సంగతి కూడా మనకి తెలుసు. గౌరవించలేదనే, దేవుని నామాన్ని గౌరవించలేదు, సేవకుల్ని గౌరవించకపోతే 42 మంది బాలురను ఆడ ఎలుక పంటలో చేంజ్ చేసినాయి. ఎలా గౌరవిస్తున్నాం మనల్ని? ఇంట్లో ఉన్న ఆడ మనిషిని దాన్ని ఇలా రమ్మనండి, అది చాలా డేంజర్. ఏది అసలు నోటి మాట మాట్లాడేటప్పుడు భయం ఉండాలిగా మనకి. అది ఇది ఏరా ఒరే ఈ భాషని మనం మర్చిపోవాలి. ఇంట్లో వారిని పిలిచేటప్పుడు అమ్మా ఏమ్మా, లేకపోతే పేరు పెట్టి, మనకంటే చిన్నవారైతే పేరు పెట్టి, మనకంటే పెద్దవారైతే అన్నయ్యనో అక్కనో లేకపోతే తల్లి అనో అమ్మ అనో లేకపోతే బ్రదర్ గారండి అనడమో, ఇవేమీ లేకుండా మనం ఏం నేర్చుకుంటున్నాం? మరి అబ్రహాము కోటీశ్వరుడు అయినప్పటికీ 3 మనుషులు ఎవరో తెలియదు వస్తుంటే సాష్టాంగ పడుతున్నారండి. ఎవరో తెలియకుండా నా యొక్క అహాన్ని పక్కన పెట్టి నేను సాష్టాంగ పడ్డం ఏంటనుకున్నారా? వారు ఖచ్చితంగా ప్రభువుల వారే మా ఇంటికి వస్తున్నారు, నేనేం చేయాలి ఇప్పుడు? సాష్టాంగ పడాలి. దైవ సంబంధమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు తగ్గించుకోవటం నేర్చుకున్నప్పుడే మీరు బయట హెచ్చించబడతారు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్పారు? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తగ్గించుకునే మనసు తండ్రిగా మీలోకి రావాలి, తల్లిగా మనలోకి రావాలి. ఏ ఇంట్లో అయితే తండ్రి తగ్గించుకుంటారో, తండ్రి విధేయులు అవుతారో, సాష్టాంగపడి నమస్కారం చేయగలిగినంత బెండ్ అయిపోతారో, ఆ పిల్లలు ఖచ్చితంగా దేవుని దృష్టిలో పడతారు. ఇందుకోసమే కదా మీరు నా ఇంటికి వచ్చారు, ఆతిథ్యం తీసుకోండి అని లోపలికి వెళ్ళి శారాకు చెప్తే శారా విసుక్కోలేదు, కసురుకోలేదు, రకరకాలుగా మాట్లాడలేదు. సిద్ధపరిచి వారి ముందుకు పెట్టి తీసుకొచ్చినప్పుడు వారు దాన్ని తింటుండగా ఆయన ఏం చేశారో మనం చదువుతాం. చూడండి 7వ వచనాన్ని చూడండి. 8వ వచనం. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద ఏం చేస్తున్నారండి? కూర్చున్నారా, నించున్నారా? వారి యొక్క సంస్కారము చూడండి. ఎవరు నేర్పించారండి అబ్రహాముకి? ఎవరైనా చెప్పారా? దేవుడు అక్కడ భోజనం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎవరు భోజనం చేస్తున్నారు? దేవుడు తానే స్వయముగా భూమి మీదకి వచ్చి ఒక తన స్నేహితుడైన అబ్రహాము ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు అబ్రహాము పక్కన వెళ్ళి కూర్చొని, ఎవరో ఒక ఆయన చెప్పారు నాకు, పాస్టర్ గారు వస్తేనంట ఇంట్లో పక్కన కూర్చొని చేప అంతా ఒలిచి ఆయన నోట్లో పెడతారంట. మరి అంత సన్నిహితం అవసరం లేదు. భోజనం చేస్తున్నప్పుడు ఏం చేశారు? ఆయన వెళ్ళి వారి దగ్గర ఆ చెట్టు కింద నిలబడి ఉన్నారు. ఏమన్నా కావాలా మీకు? రిలాక్స్డ్గా కూర్చొని వేసుకోండి, మీకు ఏం కావాలంటే వేసుకోండి. ఏమా శారా చూస్తున్నావా? అది కాదు. స్వయముగా తానే అక్కడి నుంచి శారాను బయటికి రానివ్వకుండా ఆయనే సమస్తం చూసుకుంటూ, మీకేం కావాలన్నా నాకు చెప్పండి, అన్నీ సిద్ధపరిచాను, మీరు భోజనం చేయండి. ఎలాంటి ఆతిథ్యం ఇచ్చే మనసండి. ఓ పాస్టర్ గారు కొత్తగా పెళ్లి చేసుకున్నారంట. పాస్టర్ గారిని పాస్టమ్ గారిని ఇద్దరిని భోజనాన్ని పిలిచారు. ఒక విశ్వాసి పిలిస్తే వాళ్ళు చాలా డబ్బున్నవారు, ఎక్కడో అపార్ట్మెంట్లో పైన ఫ్లోరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 10:30 అయినా భోజనం పెట్టట్లా రాత్ర. వింటున్నారండి? ఎన్నింటికి భోజనం చేస్తాము? సహజంగా ఎవరినైనా పిలిస్తే 8, 8:30, 9, 10:30, 11 కూడా ఏమి భోజనం పెట్టకుండా హడావుడిగా తిరుగుతున్నారంట అటు ఇటు. ఈ కొత్తగా పెళ్లి చేసుకున్న పాస్టర్ గారు కూర్చొని చూస్తున్నారు, ఎప్పుడు భోజనం పెడతారా వీళ్ళు, ఎప్పుడు భోజనం పెడతారా? సరే వాళ్ళ ముందుకు వచ్చి సోఫాలో కూర్చొని హోటల్ నుంచి 4 కూరలు తెమ్మని ఆర్డర్ చెప్తున్నారంట. ఇంట్లో రైస్ వండేసాము, ఇంట్లో కూరలేమి వండలేదు, హోటల్ నుంచి 4 కూరలు పట్టుకొచ్చాడని ఫోన్ చేసి చెప్పి అవి వచ్చిన తర్వాత ఆ ప్యాకెట్లోంచి చింపి వాళ్ళకేసి భోజనం పెట్టారు. ఇది ఎంతవరకు ఆతిథ్యము? ఆ పాస్టర్ గారిని మళ్ళీ ఇంకెప్పుడు భోజనానికి రమ్మని వారు పిలవలేదంట. పిలిచినా ఈ నెల అనుకున్నారంట. దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకు ఇచ్చే ఆతిథ్యం ఎలాగుండాలి? మనం పెట్టేది ఏంటో అది తర్వాత సంగతి. మన మనస్సును ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. మన మనస్సును దేవుడు ఎరుగను. అబ్రహాం అలా ఆతిథ్యము చేయటం చూశారండి. దేవుడు పరిగెత్తుకుంటూ రావటం చూశారు, సాష్టాంగపడటం చూశారు, గుడారపు వాకిటి నుండి వెంటనే లేవటం దేవుడు చూశారు. అప్పుడు చెప్పారు, అబ్రహాము నేను మరలా ఇదే రోజున సంవత్సరానికి మరలా తిరిగి నీ ఇంటికి వస్తా. అప్పుడు నీ భార్య అయినటువంటి శారా కౌగిట ఒక కుమారుడు ఉంటాడు. ఎన్నాళ్ళగో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క బహుమానము పరీక్షించి 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 అన్ని రకాలుగా టెస్ట్ చేసి ఒక రోజున భోజనం చేశాక కానీ దేవునికి నమ్మకం కుదిరింది అబ్రహాం మీద.
అందుకనే ఇస్సాకు అంటారు కదా, నేను తిని నిన్ను దీవిస్తాను. ఏమంటారు? నేను తిని నిన్ను దీవిస్తాను. ఏశావు, నువ్వు అడవికి వెళ్ళి వేటాడి మంచి మాంసాన్ని తీసుకునిరా, నేను తినేసాక నిన్ను దీవిస్తాను. అబ్రహామును దేవుడు ఎలా పరీక్షించారంటే, వాగ్దానాలు చేశారు, రమ్మన్నారు. వాగ్దానాలు చేసినప్పుడు కూడా విసుక్కోలేదు, ఇంకా అయిపోవట్లేదు అని వేసారిపోలేదు, ప్రార్థన చేయడం మానలేదు, విశ్వాసంలో తగ్గిపోలేదు, నిరీక్షణలో తగ్గిపోలేదు. ఇంకా అలా నిరీక్షణతోనే దేవుడు ఏం చెప్పినా చేస్తున్నారు. చివరికి ప్రభు ఇంటికి వచ్చినప్పుడు సాష్టాంగపడ్డారు. అది చూశారు దేవుడు. నేను ఇంకా సంతానాన్ని ఇవ్వకపోయినా ఇంత దీనత్వం ఏంటి ఈ అబ్బాయిలో? నేను ఏ మేలు చేయకపోయినా ఇంత దీనత్వం ఏంటి ఈ కుటుంబంలో? ఇంతగా తగ్గించుకుంటున్నారేంటి వీళ్ళు? ఇంత పేదవారైనా, ఇంతగా వెంబడిస్తున్నా, ఏ విధమైన శరీర సంబంధమైన అభివృద్ధి వీరికి లేకపోయినా వీరు ఇంత తగ్గించుకుంటున్నారేంటి? అప్పుడు దేవుడు డోర్ ఓపెన్ చేసినప్పుడు శారా గర్భాన్ని దేవుడు తెరిచారు. శారా గర్భవతి యొక్క కుమారుని కన్నారు. దేవుడు ఇవ్వాలి అంటే వెంటనే ఇచ్చేస్తారు, కానీ ఆలస్యం ఎందుకు చేస్తారు అంటే అది మన మంచి కోసమే. ఎవరి మంచి కోసం? మన మంచి కోసమే. అందుకని ఆలస్యం అవుతుంది కదా అని చెప్పి బాధపడిపోవటం, ఆలస్యం అవుతుందని మనలో ఉన్నటువంటి పట్టుదలను కోల్పోవటం, ఇంక ఇది అవ్వదులే, ఇంక ఈ దేవుడితో పని అవ్వదులే అనుకుని మరలా ముందు ఎందులో నుంచి వచ్చామో మళ్ళీ అందులోకి వెళ్ళటం. ఇలా ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? ఏదో ఒక వేరే దైవ సంబంధమైన వాతావరణం నుంచి వస్తారు. వాళ్ళ దృష్టిలో ఇంక ఇందులో ఏం జరగకపోయేసరికి మళ్ళీ అందులోకి వెళ్ళిపోయి తిరిగిపోతారు. ఏంటిది ఇది? అసలు దేవుని యొక్క సామర్థ్యం తెలుసుకుంటే, దేవుని యొక్క మహిమేంటో తెలుసుకుంటే మనం అలాంటి పనులు చేయం. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనలో ప్రతి ఒక్కరం అదే ధైర్యంతో ఉండాలి. నన్ను నా దేవుడు దీవించకపోయినా, శరీర సంబంధంగా నాకు డబ్బు లేకపోయినా, నేను నా ప్రభు కోసం బ్రతుకుతా, కష్టాల్లో బ్రతుకుతా, ఆహార లేమిలో బ్రతుకుతా, పస్తులలో బ్రతుకుతా. అన్నీ కలిగి ఉండి ప్రార్థన చేయడం ఎవరన్నా చేస్తారండి? బాధలు అనుభవిస్తూ ప్రార్థన చేసేవారి ప్రార్థనలో ఎక్కువ ఫలితాన్ని దేవుడు ఇస్తారు, ఎక్కువ ఫలితాన్ని వారు చూస్తారు. కాబట్టి అబ్రహాము జీవితం నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? విధేయత, దీనత్వము, తగ్గించుకునే మనస్సు, దేవునికి ఆతిథ్యం చేసే మనుషుడు. ఎవరండి ఆయన? దేవునికే ఆతిథ్యము చేసిన అబ్రహాము. మన జీవితాల్లో కూడా ఆతిథ్యం అనేది అలవాటు చేసుకోవాలి. ఎవరొచ్చినా మేమేం పెట్టమండి అనేది కాకుండా, మన ఇంటికి ఎవరు వచ్చినా సరే కాదనకుండా కొంచెమైనా వారికి ఏం చేయాలి? ఇచ్చి పంపించి, మనకున్న దాంట్లోనే ఎంతో కొంత వారికి ఇచ్చినప్పుడు ఆ కార్యాన్ని ఎవరు చూస్తున్నారు? మనం చేసిన పనిని దేవుడు చూసి రేపు కుడి చేతులు ఉన్నటువంటి జాబితాలో మనల్ని చేర్చవచ్చు. మళ్ళీ చూసుకొని ఇలా అనొచ్చు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన జనమా, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నాకు ఇలా చేశారు అని మన గురించి చెప్పాలంటే మనం కూడా అలా ఏం చేయాలి? చేయాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.